ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి టీడీపీ కుట్రేనని, అందుకే టీడీపీ నేత బోండా ఉమా దుండగుడు దుర్గారావు అన్నా క్యాంటీన్ తొలగించిన దానికే దాడి చేశారని ఒకల్లా పుచ్చుకొని చెప్పడంతో తేటతెల్లమైందని తిరుపతి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు అజయ్ కుమార్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలిపే గగనంగా మారిన నేపథ్యంలో తిరుపతిలో మేము గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేన పార్టీ అభ్యర్థుల నుండి ముడుపులు తీసుకుని సీట్లు కేటాయించారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయని అన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలకు దిగడం తప్ప కూటమి అభ్యర్థులు మరేమీ చేయలేకపోతున్నారని అన్నారు. సీఎంపై దాడి తమపైకి రాకుండా టీడీపీ నేతలు పొంతనలేని వ్యాఖ్యలతో స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పారు. జగన్ హయాంలో అభివృద్ధి సంక్షేమంపై విమర్శలు చేయలేని వారు ఆయనను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చాయని వాటిని కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో యువజన విభాగం నాయకులు పసుపులేటి సురేష్, కార్తీక్, నీరజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అయితే ఈ పని చేస్తాను, ఈ నగరానికి మంచి చేస్తానని చెప్పి మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు ఒక్క మాటైనా మాట్లాడారా? 24 గంటలు భూమన కుటుంబం అవినీతి పరులు, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని చెప్పడం తప్ప ఇంకా వేరే మాట వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఒకసారి వాళ్ళకన్నా ట్రైనింగ్ ఇచ్చి పంపించండి అని చెప్పి ఆయనకి మేము సూచన చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి ఘటన పోలీస్ విచారణలో వేగం పుంజుకుంటుంది. ఈ వేగం పుంజుకోవడంలో భాగంగా ఎవరయ్యా దీన్ని అని చెప్పి ప్రాథమిక విచారణలో తేలిన అంశాలను బట్టి అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన దుర్గారావుతో సన్నిహితంగా తిరిగేటువంటి వడ్డెర కాలనీ, అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి సంబంధించిన సతీష్ మరియు మరొక వాళ్ళిద్దరూ ఆకతాయిగా తిరుగుతూ ఉంటారంట. ఈ దుర్గారావు అనే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావుకి రూట్ మ్యాప్ చెప్తా ఉంటాడంట. వాళ్ళ పేర్లు అలా విచారణ నిమిత్తం వచ్చి పోలీసులు తీసుకెళ్లారో లేదో వెంటనే బోండా ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి అన్నదానం క్యాంటీన్ ఎత్తేయడం వల్ల ఆ కోపంతో రాయి పట్టుకొని కొట్టాడంట అబ్బాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ద్వారా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే అజెండాగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప వేరే పని లేదు. ఎక్కడైనా ఎలక్షన్లలో మాకు అధికారం వస్తే మేము ఫలానా పని చేస్తాము, ప్రజలకు ఇది చేస్తాము, ఆ సామాజిక వర్గానికి ఇది చేస్తాము, ఆ ప్రాంతానికి ఇది చేస్తాము, రాష్ట్రానికి ఇది చేస్తామనేటువంటి మాటలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజలతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే ఆ ప్రజాగలంలో ఎజెండాగా పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి దానికి మించి వేరేది చేత కాదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఏనాడో పోయింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇలాంటి కుటిలమైనటువంటి రాజకీయాలకు తెరలేపారు.